కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెడితే ఎలా ఉంటుందో అనే సామెతలు విన్నాం. కానీ ఓ శునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కుర్చీనే ఆక్రమించేస్తుంది. అయ్యో నువ్వు అక్కడ కూర్చోకూడదు దిగమని ఎంత చెప్పినా కూడా ఆ శునకం ఇంచు కూడా కదలేదు. సర్పంచ్ కుర్చీని వదిలేది లేదంటూ ఆ శునకం అక్కడే కూర్చుండిపోయింది. సర్పంచ్ కుర్చీలో శునకం కూర్చున్న సంఘటన నిర్మల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కడెం మండలం ధర్మజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత ప్రభుత్వ హయాంలో నూతన బిల్డింగ్ మంజూరు కావడంతో పాత కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి అద్దె భవనంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఇక ఉదయం పని మీద పంచాయతీ కార్యాలయానికి వచ్చిన స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది. సర్పంచ్ చైర్లో ఓ శునకం పడుకుని ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ కుక్కను కుర్చీ నుంచి దించేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఆ శునకం ససమీరా అంటూ కుర్చీలో నుంచి దిగలేదు. ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వ సర్పంచుల ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్పంచులు లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది. ధర్మాజిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్చీ మీద కుక్క కూర్చుండడం జరిగింది. గ్రామస్తులందరూ చూడగానే కుక్క కుర్చీలో ఉన్నది, మేము చూడగానే ఆ కుక్క పక్కకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక